నమస్తే. ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇటీవల అడ్వకేట్ నిరంజన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చాలామంది ఫైర్ అవుతా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు భాషని అవమానించేటువంటి విధంగా హైకోర్టులో తెలుగు భాషని పూర్తి స్థాయిలో అవమానించిండు. ఆయనను ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి, ఆయన పైన కేసులు పెట్టాలంటూ అశోక్ సార్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి తెలుగు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ సార్ కూడా ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా మీరు ప్లకార్డులు పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి ఈ యొక్క మీ నిరసనని ఎందుకని తెలపాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈరోజు? ఒక తెలంగాణలో పుట్టినట్టు ఒక నిరంజన్ రెడ్డి తెలంగాణ తెలుగు భాష అసలు తెలుగు భాషే కాదని, ఆంధ్ర వాళ్ళ కృష్ణా గుంటూరు భాషనే ప్రామాణికమైన భాషని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఇవాళ లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాంటి లాయర్ నిరంజన్ రెడ్డి ఒక దేశద్రోహి. ఎందుకంటే తెలంగాణ తెలుగు భాషను అవమానించిండు. ఆయనకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాదించే హక్కు లేదు. ఎమ్మటే ఆయనని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక అస్తిత్వ మూలాలకెళ్ళి వచ్చింది. ఒకరోజు ఒక ఆంధ్ర పండితుడు తెలంగాణ తెలుగును తుర్కాంధ్ర అంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు విజయవాడ పోయి ఆ ఆంధ్ర పండితుని మందలించి వచ్చారు. ఎప్పుడు 1952-53లో ఆ తెలంగాణ అస్తిత్వం కోసం 60 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ వ్యక్తి అయ్యి ఉండి, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండి, భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తి అయి ఉండి, ప్రాంతీయ భాషలను కాపాడుకోవాల్సిన ఒక వ్యక్తి తెలంగాణ తెలుగుని అసలు తెలుగే కాదని. ఎందుకంటే ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, గ్రూప్ 1లో 563 ఉద్యోగాలు ఉంటే దాంట్లో తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయింది కేవలం 9.95% మాత్రం సెలెక్ట్, అంటే 10% లోపే సెలెక్ట్ అయ్యారు. మరి గత 20-30 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తం కూడా తెలుగు మీడియంలోనే. 13 సంవత్సరాలుగా రాక గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే దానికోసం కళ్ళు కాయలుగా ఎదురుచూసి 13 ఏళ్ళుగా ఎదురుచూసి కష్టపడి పుస్తకాలన్నీ సేకరించుకొని గ్రంథాల రూపంలో మార్చుకొని రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాస్తే ఇవాళ తెలుగు మీడియం వాళ్ళ సెలక్షన్ ఎంత అంటే కేవలం 10% లోపే ఉంది. నిన్నమన్న పాస్ అయిన వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం తెలియని వాళ్ళు, తెలుగు అసలు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి అసలు ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు కూడా ఎక్కడ లేవు. మరి పుస్తకాలే లేనప్పుడు ఈ తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ హిస్టరీ గురించి, తెలంగాణ మూమెంట్ గురించి తెలుగు మీడియం విద్యార్థులు ఏ విధంగా చదివారు, ఏ విధంగా మార్కులు వచ్చినాయి అంటే ఈ గ్రూప్ 1లో గూడు పుటాన్ జరిగింది. ఆ గూడు పుటాన్లో భాగంగా ఇవాళ నిరంజన్ రెడ్డి కూడా అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకు న్యాయవాదిగా ఉండే అర్హత లేదు. అందుకే మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం. గతంలో గ్రూప్ 1 ఫిల్మ్ విషయంలో తెలుగు అకాడమీ అసలు అకాడమీ కాదు, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని చెప్పేసి ఏదో ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని గూగుల్లో ఉన్నటువంటి వాటి వెబ్సైట్లు చెప్పి ఇది ప్రామాణికం అని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. అలాంటప్పుడు మరి తెలంగాణలో తెలుగు అకాడమీతో పనేంటి? తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరానప్పుడు తెలుగు అకాడమీ రద్దు చేయండి. తెలంగాణలో తెలుగు ప్రామాణికమైన భాష కానప్పుడు తెలుగు భాషను అధికార భాషకెళ్ళి తొలగించండి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భాషలో తెలుగు అధికార భాష సంఘం ఉంది, దాన్ని కూడా రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు ప్లకార్డు కనుక చూసే ప్రయత్నం చేస్తే తెలుగు అధికార భాష సంఘాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు, మాట్లాడడం లేదు. ఒక హైకోర్టు సాక్షిగా హైకోర్టు నిండు సభలో ఒక తెలుగు భాషను అవమానించడం అంటే ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. కాబట్టి ఆయన భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని, ఆయన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రామాణికమైనప్పుడు ఆయన లండన్కి వెళ్ళిపోవాలని, ఇండియాలో ఉండే అర్హత కూడా ఆయనకు లేదని, ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని వీళ్ళు ప్రశ్నించడం అనేది తెలంగాణ వాదులందరూ కూడా బాధ కలిగిస్తుంది. ఒక తెలంగాణ ఉద్యమ చరిత్రని బోధించి ఒక ఫ్యాకల్టీగా తెలంగాణ అస్తిత్వం ఒక తెలిసిన వ్యక్తిగా నాకు బాధ అనిపించింది. కాబట్టి ఇలా నిరసన వ్యక్తం చేయాలని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గుమ్మం దగ్గర రావడం జరిగింది. వాళ్ళ గ్రూప్ 1లో మొత్తం అక్రమాలే జరిగినాయి. ఒకవైపు పేపర్ వాల్యుయేషన్, మరి తెలుగు ఎంతమంది 563 ఉద్యోగాలు ఉంటే 20,000 పేపర్లు ఉంటే ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పేపర్ కరెక్షన్ చేశారు, ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు పేపర్ కరెక్షన్ చేశారు?
ఉద్యోగాలను బ్యాక్డోర్కి వెళ్ళి 200 ఉద్యోగాలు అమ్మారు. పేపర్ వాల్యుయేషన్లో గందరగోళాల కారణంగా వాళ్ళ తెలుగు మీడియం అభ్యర్థి ఒక్కలంటే ఒకళ్ళు సెలెక్ట్ కాని ఒక పరిస్థితి, కేవలం 10% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అదే గ్రూప్ 1 ఫిలిమ్స్లో 40% ఉన్నప్పుడు, ఫిలిమ్స్లో 40% ఉన్నప్పుడు మెయిన్స్లో 20% సెలెక్ట్ కావాలి కదా. అంటే పేపర్ వాల్యుయేషన్ గందరగోళంగా జరిగింది. అందుకే ఈ గ్రూప్ 1 మీద మొదటి నుంచి ప్రశ్నించినందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నా పైన ₹1 కోటి నష్టపరిహారం కేసు చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నటువంటి నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా దీనికి ఆయన రాజీనామా చేయాలి. ఆయనకు సీట్లో ఉండే అర్హత లేదు. తెలుగు అకాడమీ పనికిరానప్పుడు, తెలుగు భాష పనికిరానప్పుడు మీరు గ్రూప్ 1లో నోటిఫికేషన్లు పెట్టాల్సి ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి అర్హత లేదు, తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ 1కు అప్లై చేసుకోవడానికి వీలు లేదని వాళ్ళు నోటిఫికేషన్లు బరాబరి చెప్తే తెలుగు మీడియం అప్లై చేసుకోరు కదా. 2 సార్లు నేను ఫిలిమ్స్ రద్దు అవుతుంది, 3వసారి మెయిన్స్ పెడతారు, జియో నెంబర్ 29 వివాస్పద జియో తీసుకొస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తారు, టాప్ 100లో 44 మంది ఓసీలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, రైటింగ్ చూసి మార్కులు వేస్తారు, కాన్సెప్ట్ని పట్టించుకోరు. అంటే ఒక గూడుపుటాని గ్రూప్ 1లో గూడుపుటాని జరిగి ఉద్యోగాల బజార్ల అమ్మకాన్ని పెట్టే సందర్భం ఇక్కడ కనబడుతుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము, అంటే తెలుగు మీడియంలో సెలెక్ట్ చేయలేని దుర్మార్గులు, పేపర్లు దిద్దరాని వీళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము ఇవాళ తెలుగే కాదంటున్నారు. మరి భాషా పండితులు ఏడదచ్చిరు. ఇలా రోడ్డెక్కి తెలుగు భాషను కాపాడుకోవాలా, తెలుగు మీడియాన్ని కాపాడుకోవాలని మాట్లాడే భాషా పండితులు ఎక్కడ పోయారు? మరి తెలుగుకి ఇంత అన్యాయం జరుగుతుంటే, నా తెలంగాణ తెలుగుకి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అందుకే అధికార భాషంగా రద్దు చేయండి, తెలుగు అకాడమీ రద్దు చేయండి, తెలంగాణలో తెలుగు భాష రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం అధికార భాష పెట్టండి. ఎందుకు ఉండాలా? ఉర్దూ ఎందుకు ఉండాలా? తెలుగు ఎందుకు ఉండాలి? తెలుగులో ఉర్దూలో మీకు ప్రియారిటీ ఇవ్వనప్పుడు, అది అసలు మీరు ఇవ్వాల్సిన ప్రియారిటీ కాకుండా మొత్తం ఉన్న కాడికే ముండమోపే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు అధికార భాషగా ఉండాలా? కాబట్టి తెలంగాణలో అధికార భాష ఇంగ్లీష్ మీడియం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. లేదంటే నిరంజన్ రెడ్డి పైన కేసు పెట్టండి, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయండి. ఆయనకు మాట్లాడే హక్కు లేదు. ఈ సందర్భంగా మేము పోలీస్ స్టేషన్లో కూడా నిరంజన్ రెడ్డి పైన, భారత రాజ్యాంగాన్ని అవమానించినటువంటి, ప్రాంతీయ భాషలు అవమానించినటువంటి నిరంజన్ రెడ్డి పైన కూడా మేము రేపు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నాం. ఇలాంటి దుర్మార్గులకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు. ఆయన ఆదిలాబాద్ జిల్లా వాడు కావడం, తెలంగాణ వాడు కావడం సిగ్గు చేయడానికి అంశం. పైగా ఆయన భారత రాజ్యాంగాన్ని చదువుకొని సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు తీసుకొని వాదించే వ్యక్తికి తెలంగాణ అస్తిత్వ మూలాలు తెరవడం లేదు. ఆయన జగన్ రెడ్డి కాడ పడుకొని, జగన్ రెడ్డి కాడ ఆయన కేసులని వాదించాక రాజ్యసభ సభ్యుడైతే కావచ్చు. అంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన నువ్వు, ఒక ఎంపీగా ప్రమాణం చేసిన నువ్వు ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషను ఈ విధంగా అవమానించడం సరి అనే చర్య కాదు. ఎందుకని ఒక పక్కన ఇంత జరుగుతున్నప్పుడు కూడా భాషా పండితులు స్పందించట్లేదు. గ్రూప్ 1 సంబంధించినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్లో సైతం కూడా తెలుగు అభ్యర్థులకి ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఏం జరుగుతూ ఉంది? ఒక పక్కన రాష్ట్ర సర్కార్ కూడా దీనిపైన ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అడుగుతున్నటువంటి ఎందుకు క్వాలిఫై కాలేకపోతాను, ఎంతమంది విద్యార్థులు గ్రూప్లో తెలుగు విద్యార్థులు సంబంధించినటువంటి సంఖ్య కూడా చెప్పలేకపోతాను. ఏంది దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఇంకేమైనా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? పెద్దలే గద్దలైనప్పుడు ఆ గద్దలు అమాతం ఎత్తుకొని పోతున్నాయి ఉద్యోగాలని. తమ అనుమానులకు 200 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉద్యోగాలు అక్రమంగా దొంగచాటుగా 200 ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఆ పేపర్ వాల్యుయేషన్ కూడా గందరగోళం చేశారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పేపర్లు తెలుగు మీడియం వాళ్ళు దిద్దారు. ఆ తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ని అర్థం చేసుకోలేని సందర్భంలో జరిగిన పొరపాటు కారణంగా నిజమైన కష్టపడి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మన నెక్స్ట్ గ్రూప్ 1 కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ గ్రూప్ 1లో ఎంతో కష్టపడి రాసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వాళ్ళకి కనబడతలేదు. ఎందుకంటే బయటికి వెళ్తే కేసులు పెడతామని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ నేను మాట్లాడినందుకు, అంటే ప్రజాస్వామ్యంలో నేను మాట్లాడే హక్కు నాకు లేదా? మాట్లాడే హక్కు ఉంటే నాపైన ₹1 కోటి పరువు నష్టం దావా కేసు వేశారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అలాగే మరో కేసు సిటీ సివిల్ కోర్టులో మరొక కేసు పెట్టి నాకు ఇంత కట్ట పంపించారు. ఈ విధంగా నిర్బంధకాండ కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ అనే ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ 5,000 ఉద్యోగాలు ఇచ్చారు. గ్రూప్ 1 అమ్మకాన్ని పెట్టారు. గ్రూప్ 2 ఇంకా ఆడనే నిగులుతూ ఉంది. ఇంకా గ్రూప్ 3 ఇంకా పిలవలేదు. అంటే ఎగ్జామ్ పెట్టినటువంటి 6 నెలలు అవుతుంది. మేము సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వీళ్ళు ఇప్పటి వరకు గ్రూప్ 2 పైన, గ్రూప్ 3 పైన ఇంతవరకు వాళ్ళకి ఇంకా అధికారిక పత్రాలు ఇచ్చారంటే పత్రాలు ఇవ్వాలని ఒక పరిస్థితి. అంటే గందరగోళమైన వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చి మేము నిరసన వ్యక్తం చేసి గ్రూప్ సంబంధించిన విషయంలో ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ మొత్తంలో ఆ జాబ్స్ కొట్టుకొని వెళ్ళిపోయారు. రేపు తెలుగు మీడియం సంబంధించినటువంటి తెలుగు మీడియం చదవాలంటేనే ఇప్పుడు విద్యార్థులు
ఉద్యోగాలు రానప్పుడు తెలుగు మీడియంలో ఎందుకు చదువుకోవాలన్నటువంటి భావనతో ఉంటారు. సో రేపు రాను రాను తెలుగు భాష అంతరించిపోయేటువంటి ప్రమాదం లేకపోలేదంటారా? ఆల్రెడీ అంత ప్రమాదంలో పడిపోయింది. ఆల్రెడీ ఇవాళ తెలుగు మీడియంలో స్కూల్స్ ఎక్కడ లేవు. గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. కార్పొరేట్ శక్తులకు మొత్తంగా కట్టబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఒక గ్రూప్ 1లో మాత్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటున్నారు. మరి గ్రూప్ 2లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు? వాళ్ళ గ్రూప్ 2లో దాదాపుగా 80% ఉద్యోగాలు తెలుగు మీడియం వాళ్ళకి వస్తాయి. గ్రూప్ 3లో 80% ఉద్యోగాలు తెలుగు మీడియం వాళ్ళకి వస్తాయి. గ్రూప్ 4లో 80% ఉద్యోగాలు తెలుగు మీడియంలోకి వస్తాయి. ఒక గ్రూప్ 1లోనే ఎందుకంటే గ్రూప్ 1 ఒక పెద్ద పోస్టు, రేపు కన్ఫర్మ్డ్ ఐఏఎస్, కన్ఫర్మ్డ్ ఐపీఎస్ కావాల్సినటువంటి ఉద్యోగాలని అప్పన్నంగా అప్పచెప్పారు. రేపు ఈ దొంగలే ఇవాళ అక్రమంగా ఎన్నికైన ఈ దొంగలు కనుక రేపు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అయితే జిల్లాల భవిష్యత్తు మొత్తం అంటే ఇవాళ ఉద్యోగాన్ని కొన్నటువంటి వీళ్ళు రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడగలుగుతారు? మీరు కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నటువంటి కనబడుతుంది కదా. టాప్ 100లో 44 మంది ఉన్నారు. కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చారు. తెలుగు మీడియం వాడు పేదరికంలో ఉంటే వాడు ఉద్యోగాలు కొనగలుగుతాడా? కొనలేడు. కాబట్టి పేపర్ వాల్యుయేషన్లో గందరగోళాలే, ఉద్యోగాల అమ్మకాన్ని ఖచ్చితంగా అమ్మారని గ్యారంటీగా చెప్తా ఉన్నాను. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తున్నా. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం పేపర్లన్నీ బయటికి తీస్తే నిజంగా పేపర్ వాల్యుయేషన్ చేసినట్టు కొన్ని మోడల్గా ఒక 100 పేపర్లు బయట తీసి మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. అందుకే నేను ఆరోపణలు చేస్తాను. 200 ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్తున్నా, పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదని చెప్తున్నా. ఈ మొత్తం నిగ్గుదేలాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇలా దొంగలు మొత్తం బయటికి వెళ్తారు. మొన్న వైఎస్ జగన్ రెడ్డి హయాంలో జరిగిన గ్రూప్ 1లో వాళ్ళ పేపర్లు ఎక్కడో బయట దేశాల పోయి పేపర్లు దిద్దిచ్చారట. అసలు అవుట్ సోర్సింగ్ ఇచ్చారట దిద్దడానికి. ఇక ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిలు దిద్దిరట, అటెండర్లు దిద్దిరట పేపర్లు. ఇవాళ ఏపీ గ్రూప్ 1 యొక్క మొత్తం బండారం బయటపడుతుంది. సేమ్ అదే మాదిరిగా వాళ్ళ తెలంగాణలో కూడా ఆ ఉద్యోగాలని మొత్తం కట్టబెట్టేందుకు వాళ్ళ అమ్మాయిలకి ఇవ్వడం కోసం గతంలో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి అట్లనే వివరించారు. తర్వాత బుర్రా వెంకటేశ్వరం కూడా ఆయనకు బుర్ర ఉన్న విధంగా ఆయన వివరించడం లేదు. ఆయన ప్రభుత్వానికి ఆయన ఒక బంట్రోతుగా పనిచేస్తుంది తప్ప ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయట్లేడు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు న్యాయం చేస్తున్నట్టే చేయలేదు అన్న అంశాన్ని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకో ఉన్నాం. ఖచ్చితంగా గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. సో ఇంకా నెగ్గుదాం అన్నటువంటి నమ్మకం ఇంకా ఉందా? ఉన్న నమ్మకం ఉంది. ఇవాళ హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా వారం రోజులలో తీర్పు రాబోతుంది. ఒకవేళ తీర్పు కనుక అభ్యర్థులకు అనుకూలంగా అంటే తెలుగు మీడియం అనుకూలంగా రాకపోతే డివిజన్ బెంచ్ పోతాం. డివిజన్ బెంచ్లో న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టు పోతాం. ఖచ్చితంగా కోర్టుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కోర్టులలో ఈ నిరంజన్ రెడ్డి వాడినటువంటి భాష కారణంగా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదం పడేసే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాదించే ఆయనకు అర్హత లేదు. బార్ అసోసియేషన్ ఖచ్చితంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని, తెలంగాణ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తికి ఆయనకు న్యాయవాదిగా ఉండే అర్హత లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆస్మా గారు మీరు మాట్లాడండి. ఎందుకంటే ఎంఏ తెలుగు స్టూడెంట్, తెలుగు భాష పైన జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం పైన, అలాగే ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టులో మీ సంబంధించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి దానిపైన డిస్కషన్ అవుతున్నటువంటి సందర్భంలో తెలుగు భాష పైన, తెలుగు భాష ఇది ఇక్కడ భాష కాదు అన్నటువంటి అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ భాష పట్ల ఎట్లా మాట్లాడుతున్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కానీ దేశ భాషలందు ఇంగ్లీష్ లెక్క అని ఎవ్వరూ అనలేదు. అలాంటప్పుడు మనకు రాజస్థానాలలోనే మనకు తెలంగాణ కవులకు, తెలుగు కవులకు మంచి ఆదరణ ఇచ్చారు. అలాంటిది తెలుగు నేలపై, తెలుగు గడ్డపై తెలంగాణలో ఉండి వాదనలు చేసేటప్పుడు తెలుగు భాష గురించి ఇంత కించపరిచి ఇలా మాట్లాడడం చాలా తప్పు, చాలా అన్యాయం. ఇది తెలంగాణలో పుట్టి ఒక తెలుగు వాడివై ఇలా మాట్లాడడం చాలా తప్పు. నిరంజన్ రెడ్డి గారు, మీకంత తెలుగు భాష పైన అభిమానం లేకపోతే దొబ్బేయండి, తెలంగాణ నుంచి ఇక్కడ ఉండకండి. బ్రిటిష్ కుక్కల్నే తరిమి కొట్టిన నేల ఇది. అలాంటిది తెలంగాణ గురించి, తెలుగు భాష గురించి మీరు ఇంత అవహేళనగా మాట్లాడినప్పుడు మీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. తెలుగు భాష, తెలుగు అనే పదాన్ని ఎత్తే అర్హత కూడా మీకు లేదు. నేను ఒక ముస్లిం నైండి కూడా నాకు ఇంగ్లీష్ రాక కాదు, ఉర్దూ రాక కాదు. నేను ఒక తెలుగు భాష అభిమానిని కాబట్టే నేను ఎంఏ తెలుగు వరకు నేను కంప్లైంట్ చేశాను. అలాంటిది తెలుగు భాష గురించి ఇలా అవహేళనగా మాట్లాడే నిరంజన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు. వెంటనే నిరంజన్ రెడ్డిని ఇక్కడ నుంచి, తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. నేను ఒక తెలుగు విద్యార్థిగా నేనే కాదు, ప్రతి తెలంగాణ విద్యార్థి అలాగే ప్రతి భాషా పౌరుడు కూడా మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నిరంజన్ రెడ్డిని తెలంగాణ నుంచి తరిమి కొడదాం ఖచ్చితంగా. ఎందుకంటే మన భాష మీద అభిమానం లేనప్పుడు ఇలాంటి వాళ్ళు సచ్చినా సరే తెలుగు భూమి చెదలు కూడా అలాంటి వాళ్ళని ముట్టుకోదు. అలాంటి తెలంగాణలో మీకు ఉండే అర్హత లేదు.
దొబ్బేయండి ఇక్కడ నుంచి. మీరు ఎక్కడ ఏ బ్రిటిష్ నేలపైన వెళ్ళి బతుకుతారో బతకండి. తెలుగు భాష గురించి తప్పుగా మాట్లాడే ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఉండే అర్హత లేదు. సో దీని పట్ల భాషా పండితులు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఒక పక్కన అంత అవమానకరంగా మాట్లాడినటువంటి తర్వాత కూడా ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే న్యాయ వ్యవస్థ పైన అందరికీ నమ్మకం ఉంది. సరే ఏమున్నా ఇలాంటి వాళ్ళు పిచ్చివాగుడు వాగినా న్యాయం అనేది చట్టం అనేది మనకు ఉంది కాబట్టి చట్టం చేతిలో వదిలేశాం. సరే ఏదో రకంగా మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నాము. కానీ రోజు రోజుకి ఏదో ఒక మాట అనడము, తెలుగు భాష పైన ఇట్లా హేళనగా మాట్లాడడం జరుగుతుంది. ఇక ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక మీరు దెబ్బలు తినే స్టేజ్కి వస్తున్నారు. దయచేసి మీరు ఇంకొకసారి తెలుగు భాష గురించి తప్పుగా మాట్లాడితే ప్రతి తెలుగు విద్యార్థి కూడా మిమ్మల్ని తరిమి కొడతాం. నేను ఒక తెలుగు విద్యార్థిగా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. మీరేమని చెప్తారు? ఈరోజు జరిగినటువంటి ఈ భాష పైన జరిగినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఎట్లా చూస్తారు? నేను కూడా నిజాం కాలేజ్ ఎంఏ తెలుగు స్టూడెంట్ని. తెలంగాణ తెలుగు భాషను అవమానించేట్టు మాట్లాడిన నిరంజన్ రెడ్డి తెలుగునే కాదు, తెలంగాణ ప్రజలను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, మొత్తం తెలంగాణ జాతిని అవమానించినట్టు. అలాంటి వ్యక్తి తెలంగాణలో నుంచి మేము బైకాట్ చేస్తున్నాం. తెలంగాణలో ఉండే అవసరం లేదు వాళ్ళు. ఎందుకంటే తెలుగు భాష అనేది ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్నది. అలాంటిది మనము తెలుగు భాషని ఒక జాతి అస్తిత్వం అది. మీరు అట్లా మాట్లాడితే ఈ తెలుగు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ క్షమించరు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం తెలుగు భాష పైన నిరంజన్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలను ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఆయనకు కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అర్హత కూడా లేదు. ఆయన పైన రేపటి నుండి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఫైల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నటువంటి భావాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తారు. మీరేం చెప్తారన్న దీనిపైన? మీరేం చెప్తారు? తెలంగాణ సాధించుకున్నదే తెలుగు అస్తిత్వం కోసం. తెలంగాణ అనే పదం తెలుగు భాష నుండి వచ్చిందనేది మనకు స్పష్టంగా తెలుసు. అసలు తెలంగాణ మాట్లాడే భాష తెలుగే కానప్పుడు మరి తెలంగాణ భాష అధికార భాష ఏంటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా నిరంజన్ రెడ్డి గారికి. తెలుగే కాదు తెలంగాణ వాళ్ళు మాట్లాడేది, కృష్ణా గుంటూరు మాట్లాడేది తెలుగు అన్నప్పుడు మరి తెలంగాణ ప్రజలు మాట్లాడేది ఏ భాష? దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇట్లాంటి తెలంగాణకి అవమానం గతంలోనే జరిగిందిరా నాయన అని మేము కొట్లాడి మా భాషను మా కల్చర్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఆంధ్ర ప్రజలు, మమ్మల్ని అవమానిస్తున్నారనేసి మేము తెలంగాణ సాధించుకుంటే మళ్ళీ ఇక్కడ మన దాంట్లోనే ఆంధ్రాలో ఒక ఎంపీగా చేసి వచ్చి అతన్ని ఒక అడ్వకేట్ జనరల్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం మన దౌర్భాగ్యం. ప్రస్తుతం అతన్ని నియమించుకోవడం వల్ల ఆంధ్ర ఒక కల్చర్ని కూడా మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళ పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా చర్య తీసుకొని ఆయనకి బార్ అసోసియేషన్ నుండి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలనేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా, భవిష్యత్తులో ఇప్పుడు వెంటనే క్షమాపణ చెప్పకపోతే మాత్రం రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ నిరంజన్ రెడ్డికి ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గర పెడతా ఉంటాయి. ఇది మేము ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే భాషా పండితులు ఉన్నారో, మేధావులు ఉన్నారో దీనిపైన ఖచ్చితంగా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుగు పైన తెలుగుని మొత్తమే బొందబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే నిరంజన్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. ఖచ్చితంగా రేపటి నుంచి కేసులు సైతం కూడా ఆయన పైన పెట్టాలంటూ పోలీస్ స్టేషన్ గడప ఎక్కేందుకు కూడా వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.